ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలో చౌటుకూరు మండలం బద్రిగూడెంలో ప్రజాపాలన గ్రామసభను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబంలోని పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. నేను చెప్పేసిన కదమ్మా, నేనే చేసి ఆర్టీఓ నేను పబ్లిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 ముఖ్యమైన మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు నేను చెప్పేసిన కదమ్మా, నేనే చేసేది. మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటది. సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు, వారి ఆధార్ కార్డు, కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి, వారి పేర్లు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీరు దరఖాస్తు కౌంటర్ లో సమర్పిస్తే అవన్నీ కూడా లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫికేషన్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే ఇందిరమ్మ ఇల్లు కూడా పోయిన సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని, అవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ కి మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది. మరి ఇందాక కొందరు 2-3 చెప్పడం జరిగింది మా పేరు రాలేదని. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు, ఆధార్ నెంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మనం లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫై చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇంట్లో వర్తించే విధంగా వచ్చే విధంగానే